హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు రవ్వ దోశ చూపించబోతున్నాను. రవ్వ దోశ చాలా రకాలు ఉంటాయి. నేను చూపించేది ఒక రకం. చూడండి ఫ్రెండ్స్, దానికి కావాల్సిన పదార్థాలు: 4 పచ్చిమిరపకాయలు, కొద్ది కరివేపాకు, ఒక ఉల్లిపాయ, 2 టమాటాలు, ఉప్పు రుచికి సరిపడా, చిల్లీ ఫ్లేక్స్, ధనియాల పొడి, మిరియాల పొడి, పసుపు, బొంబాయి రవ్వ, బియ్యం పిండి, శనగపిండి, పెరుగు. ఒక కప్పు బొంబాయి రవ్వ, ఒక కప్పు శనగపిండి. టమాటాలు మిక్సీకి వేసుకుంటున్నాను, 2 టమాటాలు. ఇలా మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ చాప్ చేసుకుంటున్నానండి. చాపర్లో వేసుకొని సన్నగా చాప్ చేసుకుంటే బాగుంటుంది. చూడండి, ఇలా చాప్ చేసుకున్నాను చిన్న ముక్కలు. ఇప్పుడు ఒక గిన్నెలో శనగపిండి వేసుకున్నాను, బొంబాయి రవ్వ వేసుకున్నాను, బియ్యం పిండి, ఇప్పుడు మసాలాలన్నీ వేసేసుకుంటున్నాను. పెరుగు, టొమాటో పేస్ట్, చాప్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇవన్నీ వాటర్ వేసి దోశ పిండి కన్సిస్టెన్సీలో కలుపుకోవాలండి. కొద్ది పలచగానే ఉండాలి, దోశ పిండి కంటే కొద్దిగా పలచగానే ఉండాలి. మూత పెట్టి 1/2 అవర్ వదిలేయాలండి. 1/2 అవర్ తర్వాత మూత తీసుకుని సన్నగా తరిగిన కొత్తిమీర, జీలకర్ర ఇందాక వేయడం మర్చిపోయాను కాబట్టి ఇప్పుడు వేస్తున్నాను. ఒక చెంచా జీలకర్ర వేసుకుని బాగా కలుపుకుని ప్యాన్ వేడెక్కిన తర్వాత ఇలా పోసుకోవాలండి దోశ. ఎంతో రుచిగా ఉంటుందండి ఇది. ఫ్రెండ్స్, నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్. చూడండి, ఆయిల్ వేసుకోవాలి. సిమ్లోనే కాల్చుకోవాలండి, హైలో పెడితే నల్లగా మాడిపోయినట్టు వస్తాయి. సిమ్లోనే కాల్చుకోవాలి. దోశ కాలేలోపు గ్రీన్ చట్నీ చేసుకుందాం అండి. కొత్తిమీర, పుదీనా, వెల్లుల్లి రేఖలు ఒక 5-6, పచ్చిమిర్చి మిక్సీలో వేసుకుంటున్నాను. చిన్న అల్లం ముక్క అండి. ఇప్పుడు వెల్లుల్లి రేఖలు, కొత్తిమీర, పుదీనా, ఒక నిమ్మ చెక్క పిండుకుంటున్నానండి. ఒక సగం చెక్క అయితే సరిపోతుంది. ఈ చట్నీ చాలా బాగుంటుందండి. కొద్దిగా పెరుగు వేసుకుంటున్నాను. రుచికి సరిపడా ఉప్పు. గ్రైండ్ చేసుకుందామండి. ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. అదిగోండి, ఒక బౌల్లోకి వేసుకున్నాను. ఇప్పుడు దోశతో, గ్రీన్ చట్నీతో దోశ సర్వ్ చేసుకుంటే
చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉందో నా వీడియో కామెంట్ చేయండి. అంతే, సింపుల్.